కొండ సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ లైలై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సుస్మిత వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాలని, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేసేవారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలో సీఎం, పార్టీ అధిష్టానాన్ని కలిసి చర్యలు కోరుతా ఉంటున్న బీర్ లైలైతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. కొండా సురేఖని బర్తరాఫ్ చేయాలంటూ కూడా ఈరోజు ముకుమ్మడిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ బీర్ లైలా గారు చూడు, ఎందుకు మీరు కొండా సురేఖని టార్గెట్ చేసిరని బయట ప్రచారం, ఎందుకు ఆమెని సస్పెండ్ చేయాలని మీరు? కొండా సురేఖని టార్గెట్ చేయడం కాదు, పార్టీకి ఎవరైతే పార్టీ ప్రతిష్టను కానీ పార్టీని వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా ఇలా ప్రభుత్వం ఏర్పడదంటే పార్టీ కార్యకర్తలు కష్టపడి 10 ఏళ్ళ ఫామ్ హౌస్ పాలన వద్దనే ప్రజాపాలన తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కనలేకపోతుంటే వితిన్ ద పార్టీలో ఉండి కొంతమంది విమర్శించడం అది కరెక్ట్ కాదు. ఏదైతే కొండా సురేఖ గారి కూతురు సుష్మా గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఆమె వ్యాఖ్యల మీద సురేఖ గారు కూడా స్పందించాలి. తప్పకుండా ఏంటంటే 10 ఏళ్ళ ఫామ్ హౌస్ పాలన వద్దనే ప్రజాపాలన తెచ్చుకున్నారు కాబట్టి ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన చేస్తున్నారు. ప్రజాపాలన చేస్తున్న సమయంలో ఏదైనా వితిన్ ద పార్టీలో ఉంటే ముఖ్యమంత్రితో కావచ్చు, అక్కడ ఏఐసీసీతో కావచ్చు, పీసీసీతో కూర్చొని చర్చలు చేయాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి ఇప్పటికే రిప్లై ఇచ్చింది. తన వ్యక్తిగత అభిప్రాయం, తన మీద ఇది రుద్దడం కరెక్ట్ కాదు, ఇది నిజంగా స్ఫూర్తికి విరుద్ధమని కొండా సురేఖ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి సొంత కూతురు మాట్లాడిన మాటల మీద తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆమె మాటలను ఉపసంహరించుకోవాలి. పార్టీకి డ్యామేజ్ అయ్యే కార్యక్రమాలు ఎవరు కూడా చేయించొద్దు. పార్టీ ఇలా ఎంతోమంది కార్యకర్తలు కష్టపడి 10 ఏళ్ళు ఆ ఫామ్ పాలనను ఎన్నో కేసులకు భరించి ఎన్నో వేలాది మంది కార్యకర్తలు కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలాంటివి మరొకసారి పునరావృతం కావద్దని చెప్తాం. గతంలో కూడా అనేక మంది మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, చాలామంది మాట్లాడారు. అప్పుడు సమావేశం ఏర్పాటు చేయనటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు కొండా సురేఖ విషయంలో ఎందుకు సమావేశం ఏర్పాటు చేశారు? గతంలో చెన్నారెడ్డి గారి విషయంలో కూడా, అదేవిధంగా జీవన్ రెడ్డి మాట్లాడితే కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీ నుంచి తీసేయడం జరిగింది. ఎవరైనా పేరు 1, 2 కాదు, పార్టీకి ఎవరు మాట్లాడినా పార్టీ క్రమశిక్షణ లోబడే మాట్లాడాలి తప్ప ఏదంటే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందని ఎవరు పెడితే వాళ్ళు బయట మాట్లాడితే అది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టయితుంది. దయచేసి కష్టకాలంలో పార్టీని నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలు లక్ష్యంగా ఉన్నటువంటి ప్రజాపాలనకు మద్దతు ఇవ్వాల్సిందే పోయి పార్టీలోనే క్రమశిక్షణ తప్పడం సరికాదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటున్నారా? పూర్తిగా అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఎవరెవరిని కలుస్తారు? చివరికి ఎవరెవరిని కలుస్తారు? అంటే ఈ సీఎంని కానీ అధిష్టానం కలుస్తారా మళ్ళీ వెళ్ళి? పార్టీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన, అదేవిధంగా పీసీసీ గారి ఆలోచన ఏదైతే అందరూ పార్టీకి లోబడి పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ప్రస్తుతం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య విమర్శలు చేస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ రకంగా విమర్శ చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖని వెంటనే తమ మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలి, మరోవైపు బర్తరఫ్ చేయాలి. ఇదే విషయంపై కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాము. పార్టీని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఉపేక్ష పరిస్థితి లేదంటూ కూడా ప్రభుత్వ బీర్ లైలా చెప్తున్న పరిస్థితి.